నేను నెయ్యి తయారు చేశానండి. అది ఎలా తయారు చేసానో చూపిస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు చూస్తారని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి తెలుసు నెయ్యి ఎలా తయారు చేయాలో. కాకపోతే కొందరు పాల మీద వచ్చిన మీగడతోనే చేస్తారు. అది టేస్ట్ అంత బాగోదండి. నేను చూపిస్తాను ఎలా చేశానో. ఎవరికైనా అవసరమైతే చూడండి. రోజు వచ్చే పాల మీద మీగడ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా పాలు కాసిన తర్వాత అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తెల్లవారి తీస్తే అండి అట్టగట్టినట్టు ఉంటుంది పైన మీగడ. అది తీసుకోవాలి బాక్స్‌లోకి. తర్వాత మనం పాలు యూజ్ చేసుకోవచ్చు. నేను తీసాను కదండీ క్లిప్ పోయింది. ఇది కొంచెమే వస్తుంది లాస్ట్‌ది. కాసిన తర్వాత అండి ఆ గిన్నె కదపకుండా మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే అప్పుడు ఎక్కువ మీగడ వస్తది. ఆ మీగడంతా ఒక బాక్స్‌లో వేసుకున్న బాక్స్ అండి ఇది. రోజు తీసుకున్నది. ఎప్పుడైనా మీగడని మనం వేరే గిన్నెలో తీసుకుని ఏ రోజుది ఆ రోజండి అలాగా కాసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే ఎక్కువ మీగడొస్తది. వాడేసుకోకూడదండి. వాడేసుకుంటే తక్కువొస్తది. ఆ మీగడంతా గిన్నెలో తీసుకున్నా అండి. దీనిలో నేనైతే బాగా బాయిల్ చేసిన నీళ్లు పోసాను. నీళ్లు పోసుకొని కొంచెం స్టవ్ మీద వేడి చేసుకున్నా సరిపోతుంది. వేడి నీళ్లు పోసానండి. చూసుకోవాలి. మనకి అవి వేడెక్కిందో లేదో చూసుకోవాలండి. కొంచెం చల్లగా ఉండకూడదు. తోడుకోదు మళ్ళీ. అప్పుడు స్మెల్ వచ్చేస్తుందండి. నెయ్యి అంత టేస్ట్ ఉండదు. కొంచెం మనకి అది గోరువెచ్చగా ఉన్నట్టు చూసుకొని చలికాలం అయితే అండి కొద్దిగా వేడి మీద తోడుపెట్టేసుకోవాలి. వేడిగానే ఉన్నాయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అలాగా దీనిలో పెరుగు వేసేసుకొని తోడుపెట్టుకున్నా అండి. మొత్తం అంతా కలపాలి ఈవెన్‌గా. కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టిందండి ఇది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను తోడుకున్న తర్వాత. తెల్లవారి తీసాను. తీసిన తర్వాత అండి దీని నుంచి ఆహ్, నేనైతే వెన్నపూస ఇలా తీసేస్తున్నాను. చేతులతో తీస్తేనే వచ్చేస్తుందండి. మిక్సీలో గానీ ఎక్కువ పెరుగుంటే వెట్ గ్రైండర్‌లో కూడా ఏసేదాన్ని నేను ఇంతకుముందు. ఎక్కువ మీగడుంటే. కానీ ఇలా వచ్చేస్తుందండి ఈజీగా. చేతికే చేతిలో ఇలా పిసికినట్టు చేస్తే అండి మంచిగా మీగడంతా చేతికొచ్చేస్తుంది. చూడండి. ఎంత ఎక్కువున్నా గానీ ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. నెయ్యి వెన్నపూస ఇలా వచ్చేస్తుందండి. ఇలా చేత్తోనే తీసేసాను నేను వెన్నపూసంతా. నేనైతే మిక్సీలో చలికాలం అయితే కొంచెం వేడి నీళ్ళు వేసండి మిక్సీ జార్‌లో వేసేదాన్ని. కానీ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఇలాగ తీస్తే వచ్చేస్తుందండి ఈజీగా. ఎవరికన్నా తెలియకపోతే ఇలా చేసుకోండి. కొంచెం ఇలా మజ్జిగతో ఉంటుంది కదండీ ఎప్పుడైనా దీనిలో వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా బయటికి తీసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసండి మనం వెన్నపూస కాసుకోవాలి. లేతే ఈ నీళ్ళతో పెట్టేస్తే చాలా టైం పడుతుందండి. ఈ వాటర్ తీసేసిన తర్వాతయితే ఈజీగా వచ్చేస్తది. నేనైతే ఇలాగా నీళ్లు తీసి వాటర్ పోసాను కదండీ! అదంతా తీసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నైట్. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అండి తెల్లవారికి ఎలా అయిందో మీకు చూపిస్తాను. బాగా కాగిన పాలైతే అండి ఇలాగ వెన్నపూస కరిగిపోతున్నట్టు వచ్చేస్తుంది. అందులోంచి
వాటర్ డివైడ్ చేయాలంటే ఈ వెన్నపూస కూడా వెళ్ళిపోతుందండి. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెడితే తెల్లారికి ఇలా గట్టిగా అయిపోయింది. లోపల వాటర్ డివైడ్ అయిపోద్ది చూడండి. వాటరు వెన్నపూస వెన్నపూస వచ్చేస్తుంది. ఆ నీళ్ళని తీసేసండి మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే తొందరగా నెయ్యి తయారైపోద్ది. ఈ నీళ్ళు అన్నీ ఉంటే అండి ఎక్కువ టైం పడుతుంది. నేను స్టవ్ ఆన్ చేసండి స్టవ్ మీద పెట్టేసాను. ఫ్లేమ్ మరీ పెద్దగా పెట్టేసుకోకూడదండి. చూసుకోవాలి మన గిన్నె దాన్ని బట్టి గిన్నె మరీ మాడిపోయేటట్టు పెట్టుకోకూడదు. నెయ్యి అండి లాస్ట్‌లో కూడా చూసుకోవాలి. లాస్ట్‌లో చూసుకోకపోతే అండి నెయ్యి మాడిపోతుంది. మాడిపోతే అసలు స్మెల్ రాదు, టేస్టు బాగోదు, ఏం లేదు. నెయ్యి స్మెల్లే రాదండి. మనం మంచి కాస్తుండగా లాస్ట్‌లో నెయ్యి స్మెల్ వస్తది చూడండి. అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నురుగంతా అణిగిపోయిన తర్వాత అండి చూడండి ఎలా వస్తదో మీరు. లేత కాపు, ముదురు కాపు అంటారు. ముదురు కాపునే తీసుకోవాలండి. అప్పుడే పూసలు పూసల కింద వస్తది. లేత కాపు అయితే పాడైపోతుంది నెయ్యి. కొన్ని మెంతులు వేసానండి నేను. ఒక హాఫ్ స్పూను అలా మీరు చేసుకునే నెయ్యిని బట్టి వేసుకోవాలి. నెయ్యి ఇది మెంతులు యాంటీబయాటిక్ కదండీ! అందుకని మెంతులు వేసాను. మెంతులు వేస్తే అండి పాడవ్వదు. చాలా కాలం ఉంటది నెయ్యి. అదిగోండి ఇలా లాస్ట్‌కి వచ్చిన తర్వాత నేను కరివేపాకు కూడా ఏస్తాను ఎప్పుడైనా. కరివేపాకుతో స్మెల్ బావుంటుంది. లాస్ట్‌లో అండి ఇలా ఎరుపు వచ్చిన తర్వాత వెంటనే దించేసుకోవాలండి. ఇదే కొంచెం సేపు ఉంచేస్తే మాడిపోద్దన్నమాట నెయ్యి. అది చూసుకోవాలి. అలాగని తెల్ల కాపు మీద కూడా తీసుకోకూడదు. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకునండి నేను వడపెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకుంటే అండి మనం తెల్లారేపటికి చలికాలం అయితే అండి సాయంత్రానికే పొద్దుట పెడితే సాయంత్రానికే గడ్డ కింద అయిపోతుంది. నేను చూపిస్తాను ఎలా అయిందండి. గడ్డ కింద అయిపోయింది తెల్లవారేసరికి. ఊరికే మీకు చూపించడం కొరకండి గిన్నెలో ఏస్తున్నాను అంతే. చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా బావుంది. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇలా మంచిగా వస్తుంది. మనం తీసుకున్న వెన్నపూసని బట్టి నెయ్యి వస్తుంది. కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి అండి ఇంతే వచ్చింది. కానీ మనం ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బావుంటుందండి. నిలవ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.